మధ్య భీకర దాడి జరుగుతోంది. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. దీంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు ఆ పాలనా పగ్గాలను ఖమేనీ కుమారుడు ముజాబ్దా హుస్సేనీ ఖమేనీకి అప్పగించినట్టు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవం ఏదీ లేనటువంటి ముస్తాఫా త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. దీంతో ఇజ్రాయెల్ అమెరికా ఇప్పుడు ముస్తాఫా హుస్సేనీ ఖమేనీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయాతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే ముస్తాఫా 1969లో ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ఇక ముస్తాఫా 10 ఏళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రిజా పహ్లవీకి వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. ఆ టైంలో ఖమేనీ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. ఆ తర్వాత వీరి కుటుంబం టెహ్రాన్లో స్థిరపడింది. ఇక కోమ్లోని సెమినరీస్ లో మత విద్యను అభ్యసించినటువంటి ముస్తాఫా క్లెరికల్ ర్యాంకును చేరుకున్నారు. కానీ అత్యున్నత ర్యాంక్ అయినటువంటి అయాతుల్లాను అందుకోలేకపోయారు. అయినా సుప్రీం లీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు. ఇక 1980లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ముస్తాఫా పాల్గొన్నారు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనను దగ్గర చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో ఆయనకు బలమైన సంబంధాలున్నాయి. ఇక ముస్తాఫాకు సుప్రీం పదవి దక్కడానికి ఇది ఓ కారణమై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా సుప్రీం లీడర్ నియామకాన్ని చేపట్టేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన కమిటీ ఉంటుంది. ఇందులో సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని ఈ కమిటీ భావిస్తుంది. ఈ టైంలో ప్రస్తుతం ముస్తాఫా నియామకానికి ఈ కమిటీలోని కొందరు సుముఖంగా లేరని, కానీ ఐఆర్జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముస్తాఫా ఇప్పటి వరకు ఇరాన్లో అధికారిక పదవులేవి చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాల్లోనూ అరుదుగా కనిపించేవారు. అయినా రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఇక ముస్తాఫా ఖమేనీపై 2019లో అమెరికా ఆంక్షలు విధించింది. అయినా ఆయన ప్రపంచవ్యాప్తంగా సంపన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే గాక పశ్చిమ మార్కెట్లలో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్టు గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇక ముస్తాఫా నికర సంపద ఎంతనే దానిపై స్పష్టత లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయట. స్విస్ బ్యాంక్ ఖాతాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లతో పాటు బ్రిటన్లో $138 మిలియన్ విలువైన లగ్జరీ ప్రాపర్టీలు ఆయన పేరు మీద ఉన్నట్టు సమాచారం. ఇక ఇరాన్ కన్జర్వేటివ్ రాజకీయ నాయకుడు ఘోలం అలీ కుమార్తె జహ్రాను ముస్తాఫా 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. వీరి కుటుంబం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ముస్తాఫా భార్య మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో అయాతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్టు సమాచారం. త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్న ఖమేనీ కుమారుడు ముస్తాఫా హుస్సేనీ ఖమేనీని అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ వరుస ప్రతిదాడుల నేపథ్యంలో అతని చర్యలపై అమెరికా ప్రత్యేక నిఘా పెట్టనున్నట్టు సమాచారం అందుతోంది.
వారం రోజుల ఇరాన్ టార్గెట్ చేసి వరుస బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా 2 రోజులుగా అటాక్స్ తీవ్రతను భారీగా పెంచింది. దీనికి తోడు నిన్న జరిపిన దాడుల్లో ఇరాన్ భారీగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడి జరుగుతోంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. దీంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు ఆ పాలనా పగ్గాలను ఖమేనీ కుమారుడు ముస్తాబా హుస్సేనీ ఖమేనీకి అప్పగించినట్టు తెలుస్తుంది. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవం ఏదీ లేని ముస్తాబా త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. దీంతో ఇజ్రాయెల్, అమెరికా ఇప్పుడు ముస్తాబా హుస్సేనీ ఖమేనీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే ముజ్దాబా 1969లో ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ఇక ముజ్దాబా 10 ఏళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రిజా పహ్లవీకి వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. ఆ టైంలో ఖమేనీ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. ఆ తర్వాత వీరి కుటుంబం టెహ్రాన్లో స్థిరపడింది. ఇక కోమ్లోని సెమినరీస్లో మత విద్యను అభ్యసించినటువంటి ముజ్దాబా క్లెరికల్ ర్యాంకును చేరుకున్నారు. కానీ అత్యున్నత ర్యాంక్ అయినటువంటి అయాతుల్లాను అందుకోలేకపోయారు. అయినా సుప్రీం లీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు. (1980లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ముజ్దాబా పాల్గొన్నారు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనను దగ్గర చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ముజ్దాబాను సుప్రీం పదవి దక్కడానికి ఇది ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా సుప్రీం లీడర్ నియామకాన్ని చేపట్టేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన కమిటీ ఉంటుంది. ఇందులో సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని ఈ కమిటీ భావిస్తుంది. ఈ టైంలో ప్రస్తుతం ముజ్దాబా నియామకానికి ఈ కమిటీలోని కొందరు సుముఖంగా లేరని, కానీ ఐఆర్జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముజ్దాబా ఇప్పటివరకు ఇరాన్లోని అధికారిక పదవులేవి చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాల్లోనూ అరుదుగా కనిపించేవారు. అయినా రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఇక ముజ్దాబా ఖమేనీపై 2019లో అమెరికా ఆంక్షలు విధించింది. అయినా ఆయన ప్రపంచవ్యాప్తంగా సంపన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే కాక పశ్చిమ మార్కెట్లలో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్టు గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ముజ్దాబా నికర సంపద ఎంత అనే దానిపై స్పష్టత లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయట. స్విస్ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లతో పాటు బ్రిటన్లో $138 మిలియన్ విలువైన లగ్జరీ ప్రాపర్టీ ఆయన పేరు మీద ఉన్నట్టు సమాచారం.
ఇరాన్ కన్జర్వేటివ్ రాజకీయ నాయకుడు ఘోలం అలీ కుమార్తె జహ్రాను ముస్తాబా 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. వీరి కుటుంబం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ముస్తాబా భార్య మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో అయాతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్న ఖమేనీ కుమారుడు ముస్తాబా హుసేనీని ఖమేనీ అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ వరుస ప్రతిదాడుల నేపథ్యంలో అతని చర్యలపై అమెరికా ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం అందుతోంది. వారం రోజులుగా ఇరాన్ టార్గెట్ చేసి వరుస బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా 2 రోజులుగా అటాక్స్ తీవ్రతను భారీగా పెంచింది. దీనికి తోడు నిన్న జరిపిన దాడిలో ఇరాన్ భారీగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.